ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ నాయకులను కలవనున్నారు. కేరళతో పాటు ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే సీబీఐ డైరెక్టర్ను కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి భద్రాద్రి ప్రాజెక్టుల్లో అక్రమాలపై విద్యుత్ కమిషన్ రిపోర్టును సీబీఐకి ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ డిసైడ్ చేసింది. క్లీన్ గ్రీన్ ఎనర్జీ కోసం ప్రపంచం చూస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతులు ఎక్కువ ఆదాయం కోసం ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్ చేయాలన్నారు. వ్యవసాయ రంగానికి ఉపయోగపడే అన్ని చర్యలు ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో పరిశ్రమలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బయోగ్యాస్ ప్లాంట్తో పాటు పలు అభివృద్ధి పనులకు పలువురు మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు భట్టి. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్ల అక్రమాల కేసును సీబీఐకి అప్పగిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లలో కోట్ల రూపాయల అవినీతిపై రిపోర్టును అప్పగిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ను విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో రైతు మేళాలో పాల్గొన్నారు మంత్రులు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హార్డ్వేర్ పార్క్ ఫేజ్ 3లో ఏటీపీ ఏరో ఇండియా ప్లాంట్కు భూమి పూజ చేశారు మంత్రి. ఏటీపీ ఏరో ఇండియా సంస్థ 10 ఎకరాల్లో ప్లాంట్ నిర్మిస్తోంది. విమాన ఇంజిన్ల రిజిడ్ ట్యూబ్స్ కు అవసరమయ్యే ఎండ్ ఫిట్టింగ్స్, బ్రాకెట్లను ఉత్పత్తి చేయనుంది. కొత్త ప్లాంట్లో 2027 నాటికి పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ ప్రారంభం కానుంది. కేరళలో ఏఐసీసీ నేతలతో పాటు మన రాష్ట్ర నేతలు చేసిన ప్రచారం ఫలించిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బెంగాల్ తరహాలో గెలుస్తామంటే తెలంగాణలో కుదరదన్నారు. ప్రజల ఇష్టం మేరకే ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. కానీ బీజేపీ హయాంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రజల కోరిక ఒకలా ఉంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉంటున్నాయని చెప్పారు. ఎన్నికలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయన్నారు మహేష్ కుమార్. హనుమకొండలో ఇవాళ రైతు సంగ్రామ సభ నిర్వహించనుంది బీఆర్ఎస్. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు, డిక్లరేషన్లపై కౌంటర్ గా సభలు నిర్వహిస్తోంది బీఆర్ఎస్. రైతు డిక్లరేషన్తో రైతులను కాంగ్రెస్ నిలువునా మోసం చేసిందని ఆరోపించారు కేటీఆర్. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరగడం లేదన్నారు. రైతులు దయానీయ స్థితిలో ఉన్నారని, 2 నెలలుగా ధాన్యం అమ్ముకోవడానికి పడిగాపులు కాస్తున్నారని చెప్పారు కేటీఆర్. యూరియా అమ్మకాలపై బ్యాన్ రైతు వ్యతిరేక చర్య అన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. యూరియా స్టాక్ ఉన్నా అమ్మకాలు నిలిపివేయడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు అరిగోస పడుతుంటే ఏ మొహం పెట్టుకుని రైతు వారోత్సవాలు జరుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంక్షోభం విషయంలో కాంగ్రెస్, బీజేపీలది ఒకే సిద్ధాంతమన్నారు హరీష్ రావు. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీలకు ఓట్ చోరీ చేయడం అలవాటన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. అందుకే వాళ్లు ఓట్ చోరీ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వాళ్లు గెలిస్తే ఓట్ చోరీ జరగదు, ఓడిపోతే ఓట్ చోరీ జరిగినట్టా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఫలితం ఎలా వచ్చినా ప్రజల తీర్పును అంగీకరించాలన్నారు. ప్రజలను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు రామచంద్రరావు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై ఏడాదిన్నరగా విచారణ ఎందుకు చేయలేదని కాంగ్రెస్ ను ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇన్నాళ్లు కేసీఆర్తో బేరసారాలు ఆడారని, కుదరకపోవడంతో ఇప్పుడు ఎంక్వైరీకి అడుగుతున్నారని విమర్శించారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే సీబీఐ డ్రామాలని చెప్పారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు బండి సంజయ్. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై విజయ్ టీవీకే పార్టీ ఫోకస్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది టీవీకే. దీంతో చెన్నైలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు విజయ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి ఎక్స్ వేదికగా స్పందించారు విజయ్. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పారు. ఈ ఎన్నికలు భారత రాజకీయాల్లోనే ఒక అద్భుతమన్నారు. తమ పార్టీకి ఓట్లు వేసి ఆశీర్వదించిన తమిళ ప్రజలకు పాదాభివందనమన్నారు విజయ్. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా మరో భారీ ముందడుగు వేసింది కేంద్రం. 4000 కోట్ల అంచనా వ్యయంతో కూడిన 2 కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సూచీ సెమికాన్, క్రిస్టల్ మేట్రిక్స్ సంస్థలు ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నాయి. ఈ 2 ప్రాజెక్టులు కూడా గుజరాత్ రాష్ట్రంలోనే ఏర్పాటు కానున్నాయి. దీంతో గుజరాత్ దేశంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ హబ్గా అవతరించనుంది.
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కాంగ్రెస్ పార్టీని టీవీకే చీఫ్ విజయ్ కోరారని చెప్పారు కేసీ వేణుగోపాల్. విజయ్ అభ్యర్థనపై తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా టీఎన్పీసీసీని పార్టీ అధిష్టానం ఆదేశించిందని చెప్పారు. తమిళ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. తమిళనాడులో బీజేపీ దాని అనుబంధ సంస్థల ప్రభుత్వం లేకుండా కాంగ్రెస్ చూస్తుందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడే ప్రభుత్వమే ఉండాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు కేసీ వేణుగోపాల్. బెంగాల్లో టీఎంసీ ఓటమి ఓ పార్టీ ఓటమి మాత్రమే కాదన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసే ప్రమాదకర పరిణామ చర్య అని అన్నారు. బెంగాల్, అసోంలో ప్రజా తీర్పును బీజేపీ చోరీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్లో మమత ఓడిపోవడంపై కొందరు కాంగ్రెస్ నేతలు, కొన్ని ఇతర పార్టీల నేతలు సంబరాలు చేసుకోవడాన్ని తప్పుబట్టారు. ఈ ఓటమి ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదని, దేశ అస్తిత్వానికి సంబంధించిన అంశమన్నారు రాహుల్. బెంగాల్ సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ. లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ను కలిసేది లేదని తెగేసి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోలేదని, ప్రజలు తమకే పట్టం కట్టారన్నారు. టీఎంసీ ఓటమికి ఎన్నికల సంఘమే కారణమని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఫస్ట్ విలన్ సీఈసీఏనని ఆరోపించారు. బీజేపీ 100 సీట్లను చోరీ చేసిందన్నారు. టీఎంసీని ఓడించేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కుట్ర పన్నారని చెప్పారు. బీహార్, మహారాష్ట్రలో చేసినట్లే బెంగాల్లో కూడా ఓట్ల చోరీ జరిగిందన్నారు మమతా బెనర్జీ.